ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. జాన్ చాప్టర్ 8 వర్స్ 34. ఎవ్రీవన్ హూ సిన్స్ ఈజ్ ఎ స్లేవ్ టు సిన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కానీ ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాపమునకు దాసులై బ్రతుకుతున్నారు. సాతానుకు దాసులై బ్రతుకుతున్నారు. చీకటి శక్తులకు దాసులై బ్రతుకుతున్నారు. శరీర దురాశలకు దాసులై బ్రతుకుతున్నారు. అక్రమమునకు దాసులై బ్రతుకుతున్నారు. అపవిత్రతకు దాసులై బ్రతుకుతున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపమునకు అంతము మరణమే. ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి పాపము నుండి, ఇటువంటి మరణం నుండి నీవు విడుదల పొందలేవు. అది నీ వల్ల కాదు. అయితే దేవుని సార్వభౌమాది కృప నీలోని పాపంను విరగ్గొట్టగలదు, నాశనం చేయగలదు, నిన్ను విడిపించగలదు. అటువంటి కృప ఇవ్వగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ద వన్ అండ్ ఓన్లీ గాడ్ హూ కెన్ రిడీమర్ ఫ్రమ్ యువర్ సిన్స్ ఈజ్ జీసస్ క్రైస్ట్. సిలువలో యేసయ్య కార్చిన పరిశుద్ధమైన రక్తం నిన్ను పాపపు దాస్యం నుండి విడుదల పరుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్, సాల్వేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ గాడ్. Turn back from sin towards the Lord God Jesus Christ and take a strong decision not to enter into a domain of darkness. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యమునకు లోబడు, దేవుని మాటకు విధేయత చూపు. నీవు పాపపు చెరలో నుండి ఖచ్చితంగా విడిపించబడతావు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మేము చెడు సహవాసాలకు, చెడు అలవాట్లకు దాసులమై ఉండగా నీ కృపచేత రక్షించావు. తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను నీ సిలువ చాటు మరుగుపరచి నీ రాజ్యంలో స్థిరపరచుమని అల్ఫయు ఒమేగయు నైనా యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.